గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిష్ఠించిన తెలుగు తేజం. ప్రత్యేకించి తెలుగు భాష పట్ల, తెలుగు సంస్కృతి పట్ల, అంతకుమించి తెలుగు జాతి పట్ల అపారమైన మమకారమే కాకుండా ఈ రోజున మనందరూ ఇక్కడ కూర్చున్నామంటే ఈ భాషోద్యమకారులందరికీ కూడా వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు. వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నేను అప్పుడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఈ తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగిన సందర్భంలో వారు ఈనాడులో తెలుగులో న్యాయపాలన కావాలని చెప్పి ఒక వ్యాసం రాశారు. అప్పటి వరకు వారితో నాకు సన్నిహిత సంబంధాలు లేవు. ఆ వ్యాసం చదివిన తర్వాత నేను వెళ్ళి వారిని కలవటం, వారు ఆ రోజున ఎంత కార్యదక్షుడు అంటే నాకు చెప్పలేను ఆయన మాటల్లో. అప్పుడు జ్యుడిషియల్ అకాడమీకి కూడా వారు చైర్మన్గా ఉండటంతో దీని మీద మనం ఒక కార్యక్రమం తీసుకోవాలని చెప్పిన వారు ఆదేశించడం, తత్ఫలితంగా తెలుగులో న్యాయపాలన మీద ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ జరగలేదు, ముందు కూడా జరుగుతుందో నేను చెప్పలేను. ఆ రకంగా తెలుగులో న్యాయపాలన సదస్సు జూబ్లీ హాల్లో ఏర్పాటు చేస్తాం హైదరాబాద్లో. దానికి ఆనాటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ పినాకి చంద్రఘోష్ గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు మొత్తం హైకోర్టు న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు అందరూ కూడా హాజరయ్యారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆవిర్భించిన తర్వాత అలాంటి సమావేశం ఏనాడూ జరగలేదు, ఇక ముందు జరిగిద్దని కూడా నేను భావిస్తలేదు. ఆ సమావేశ ఫలితంగా ఆ రోజున దాదాపు 60-70 తీర్పులు తెలుగులో వచ్చాయి. దాని కారకులు ఎవరంటే నూతలపాటి వెంకటరమణ గారు. ఎందుకంటే ఈరోజు మేము కేవలం వాళ్ళ భాష కోసం మన వెనకాల నిలబడ్డ వారిని మాత్రం మనం ఆహ్వానించాలి, వారి చేతుల మీదుగా మనం ప్రారంభించాలన్న ఆలోచనతో రమ్మని అడిగితే వారు హృదయపూర్వకంగా అంగీకరించడం కాకుండా ఆర్థికంగా కూడా సహకారం అందించారు. ఈ సభలకు అందుకు వారిని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గౌరవ శాసనసభ్యులు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ సభల గురించి వారికి తెలియజేయగానే వారు ముందుకొచ్చి ఎన్ని వేల మంది ప్రతినిధులు వచ్చినా వాళ్ళందరికీ కూడా ఆతిథ్యం ఇచ్చే బాధ్యత నాదని చెప్పి ఇవాళ సుజనా ఫౌండేషన్ ద్వారా మా అందరికి కూడా చక్కటి విందుని ఏర్పాటు చేస్తున్నవారు. గతంలో కేంద్ర మంత్రివర్యులుగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రధానమైన పాత్ర భూమిక వహించిన వారు గౌరవనీయులు సుజనా చౌదరి గారు. అలాగే ఈ రోజున ఈ వేదికకి రామోజీరావు గారి పేరు పెట్టుకున్నాం. దేనికి పెట్టుకున్నాం? తెలుగు గురించి పరితపించి తన కళ్ళ ముందు తెలుగు కనుమరుగకూడదని చెప్పి తప్పించిన మహోన్నత వ్యక్తి రామోజీరావు గారు. వారి యొక్క పేరుతో మనం ఈ వేదిక పెట్టుకుని శ్రీమతి శైలజా కిరణ్ గారిని ఆహ్వానిస్తే వారు కూడా దయతో అంగీకరించి ఈరోజు వచ్చి ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సభలకు ఆరంభం పలికినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పోతే ఈ వేదిక మీద మరో మహోన్నత వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు శ్రీ కె గోపీనాథ్. వారు ఈరోజున తమిళనాడులో హోసూరు రాష్ట్రం నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. గతంలో శాసనసభ్యులుగా పనిచేస్తూ తమిళనాడు శాసనసభలో తెలుగుని ప్రతిధ్వనించిన వ్యక్తి, జైలుల చేత తెలుగు మాట్లాడించిన వ్యక్తి గోపీనాథ్. అయితే ఈసారి విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులు చాలామంది ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేస్తే తమిళనాడులో జన్మించి తమిళ ప్రజల చేత ఎన్నుకోబడ్డ గోపీనాథ్ గారు తెలుగులో ప్రమాణం చేశారు. ఇది చాలా సాహసోపేతమైన విషయం. తమిళనాడులో చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ నా మాతృభాష తెలుగు, నా మాతృభాషలో నేను ప్రమాణం చేయకుండా ఇంకో భాష ఎందుకు చేస్తానని చెప్పిన వ్యక్తి గోపీనాథ్. వారిని ఈ రోజున మనం ఇక్కడికి ఆహ్వానించాం. వారు రావటం చాలా ఆనందదాయకమైన విషయం. అలాగే పెద్దలు, శాసనంలో పూర్వ సభ్యులు, చైతన్యరాజుగా మనందరికీ పరిచితమైన సత్యానందరాజు గారు, వారు కూడా అక్కడ తెలుగు సభలు చాలా ఘనంగా నిర్వహించారు వారి సంస్థల్లో. వారు కూడా ఈరోజు వచ్చినందుకు వారికి కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే వాళ్ళ తెలుగునాట సాహిత్యంలో మన పెద్ద దిక్కు, తెలుగు సాహిత్యానికి మూర్తి పురస్కారాన్ని సాధించడం కాకుండా భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్న మహోన్నత వ్యక్తి ఆచార్య కొలకలూరి నాథ్ గారు. అలాగే ప్రజా వాగ్గేయకారుడు, ఈ రోజున తెలంగాణ శాసన మండలిలో కవిలోకానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహోన్నత వ్యక్తి శ్రీ గోరాటి వెంకన్న గారు. అలాగే సినీ గేయకవిగా కాకుండా తెలుగు భాషన్న, తెలుగు జాతన్న తప్పించిపోయే వ్యక్తి శ్రీ భువనచంద్ర గారు.
అలాగే ఈ రోజున మనం ఈ ప్రాంగణంలో కూర్చున్నామంటే దానికి కారకులు ఈ కేబిఎన్ కళాశాల పాలకవర్గ కార్యదర్శి శ్రీ తూనుగంట్ల శ్రీనివాస్ గారు, అడ్మినిస్ట్రేటర్ శ్రీ వంగల నారాయణరావు గారు. వారి ఇరువురికి కూడా మనం ఎంత కృతం చెప్పినా కూడా తక్కువ అని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాం. ఎందుకంటే కాకరపర్తి భావనారాయణ అంటే గొప్ప జాతీయవాది ఆయన. మీరు అక్కడ విగ్రహం చూస్తుంటారు, తల మీద తెల్ల టోపీ ఉంటుంది. స్వాతంత్ర సమరంలో ప్రముఖమైన పాత్ర వహించిన వ్యక్తి. అలాంటి గొప్ప జాతీయవాది పేరు మీదుగా ఏర్పడ్డ గొప్ప కళాశాల ఇది. ఈ కళాశాలలో ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసిన అవకాశం కల్పించేందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇకపోతే ఈ మా సంఘానికి ఒక పెద్ద దిక్కు అంటూ వచ్చిన పెద్దలు పూజ్యులు పద్మభూషణ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, అలాగే ఇవాళ మీ అందరినీ మనందరినీ కూడా ఇక్కడ సమావేశపరచడంలో అహర్నిశలు నిద్రాహారాలు లేకుండా శ్రమించిన ఇరువురు వ్యక్తులు ఉన్నారు. వారు గుత్తుకొండ సుబ్బారావు, జీవి పూర్ణచంద్ర గారు. ప్రశంసలన్నీ మాకు లభిస్తాయి, విమర్శలన్నీ వాళ్ళు దక్కించుకుంటారు. ఎందుకంటే నా పేరు పైన వేశారు, నా పేరు కింద వేశారు. ఈ సమస్యలు ఎందుకంటే నేను 100 మంది పేర్లు వేసేప్పటికి చాలా గగన సాధ్యం అయిపోయింది. నాకు కొంతమంది ఫోన్ చేసి నేను పెద్ద సీనియర్ అండి, నాకు అక్కడ జూనియర్ ముందు వేశారు అని చెప్పి అడిగిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ సాధక బాధకాలు కార్యనిర్వాహకులకి చాలా కష్టసాధ్యమైన విషయం. కానీ ఎంతో అపూర్వంగా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సమీకరించడంలో అహర్నిశలు శ్రమించిన కృష్ణా జిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం కార్యనిర్వాహకులందరూ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు, కృతజ్ఞతలు. ఈ రోజున ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 500 రూపాయలు రుసుము చెల్లించి రాకపోకల ఖర్చులు భరించి భాషాభిమానంతో విచ్చేసిన ప్రతినిధులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే ఇదేదో ఒక కార్పొరేట్ వారి యొక్క ఆదరామానాలతో మనం నిర్వహిస్తున్న సభలు కాదు ఇది. ఈ సభలు రచయితలుగా నిర్వహించుకుంటారు సభలు ఇవి. ఈ సభల నిర్వహణలో మీ డబ్బు ఉంది, ఈ సభ నిర్వహణకి మీ సహకారం ఉంది. ఎందుకుంది? వాళ్ళ భాషని, సాహిత్యాన్ని సంరక్షించుకోవాలని చెప్పిన మహోన్నతమైన అభిమానంతో మీరందరూ ఇక్కడ తరలి వచ్చారని చెప్పి మాత్రమే మనం చేస్తున్నాను. తెలుగు జాతి ప్రకాశం, తెలుగు భాష వికాసం కోసం ప్రపంచ తెలుగు రచయితల సంఘం రాజకీయాలకు అతీతంగా భాషాభిమానులందరినీ కూడగట్టే ప్రయత్నం చేసిన సాహితీ సంస్థ కృష్ణా జిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం. ఇప్పటికే 5 పర్యాయాలు రచయితలందరూ ఒక చోట కలుసుకుని తమ తమ భావాలను పంచుకోవటానికి ఒక వేదిక నిర్మించి అందరూ కార్యోన్ముఖులై భాషాభ్యుదయమే తమ ధ్యేయంగా భావించుకునేందుకు అవకాశం కల్పించాం. ఇవి 6వ మహాసభలు. సభలు బాగానే జరుగుతున్నాయి, బాగానే ఉంది. ఫలితాలు ఏమిటన్నదే ప్రశ్న. మీలోనే కాదు, మాలోనే ఈ ప్రశ్న ఉంది. తెలుగు భాషా సాహిత్యాల గురించి ప్రజలను ఆలోచింపచేయటమే ఈ సభల ధ్యేయం. ప్రపంచవ్యాప్తంగా భాషాభిమానంతో సాహితీమూర్తులు 2000 మంది ఇక్కడ సమావేశమై అమ్మ భాషను కాపాడుకుందామనే సందేశం ఇవ్వటమే ఈ సభల లక్ష్యం. భాష నశిస్తే భాష తన ఉనికి కోల్పోయి నశిస్తుందనే భావన ప్రజలలో కలిగించడానికి ఈ సభలు ఉపయోగపడతాయి. హనుమంతునికి తన బలం తెలియనట్లే రచయితలు కూడా తమ బలాన్ని, శక్తిని మర్చిపోతున్నారు. ఒకనొకప్పుడు చీకటిలో మగ్గుతున్న సమాజాన్ని వెలుగులోకి పయనింపచేసింది రచయితలే. తెలుగునాట గురజాడ, కందుకూరి వంటి వారు సంస్కరణ పదంలో జాతిని నడిపించిన సంగతి మర్చిపోకూడదు. పరభాష, పరసంస్కృతుల వ్యామోహంలో కొట్టుమిట్టాడుతున్న తెలుగు జాతిని మేల్కొల్పి తనదైన వ్యక్తిత్వంతో ప్రకాశింపజేసేది రచయితలే. ఈ రోజున అమరజీవి పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలో మనం సమావేశమయ్యాం. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు జనకుడైన పొట్టి శ్రీరాములు కన్న కలలను ఎవరు నెరవేరుస్తున్నారు? మా భాషలో పరిపాలన చేసుకోవటానికి, మా భాషలో చదువుకోవటానికి, మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చేసిన పోరాటాన్ని, అందుకోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసిన ఆత్మార్పణని మనం చేసుకుని ఆయన ఆశయాల్ని ఎంతవరకు నెరవేర్చగలిగామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం
ఎంతైనా ఉంది. ఆ మహనీయుని త్యాగ నిరతిని గుర్తు చేసుకుంటూ ఈ మహాసభలో జరుగుతున్న ఈ ప్రాంగణాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంగా చేసుకుని ఆయన ఆశయాల్ని ఎంతవరకు నెరవేర్చగలిగామో ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మహనీయుని త్యాగ నిరతిని గుర్తు చేసుకుంటూ ఈ మహాసభలో జరుగుతున్న ఈ ప్రాంగణాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంగా వివరిస్తున్నాం. తన కళ్ళ ముందే తెలుగు కనుమరుగవుతుందనే ఆవాదంతో తెలుగు భాషాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేసిన ఈనాడు సంస్థల స్థాపకుడు శ్రీ చెరుకూరి రామోజీరావు గారు మన మధ్య నుండి వెళ్ళిపోయారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలన్నిటికీ వెనుదనుగా నిలవటమే కాకుండా 2011లో జరిగిన 2వ రచయితల మహాసభలకు ఆయన స్వయంగా హాజరై తెలుగు తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. తెలుగు భాషోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి తెలుగు వెలుగు పత్రికను ప్రత్యేకంగా నడిపారు. ఈనాడు పత్రికలో అనేక ఆంగ్ల పదాలు సమానమైన తెలుగు పదాలను సృష్టించి తెలుగును వ్యాప్తి చేశారు. వారి దివ్య స్మృతికి నీరాజనంగా మనం సమావేశమైన ఈ సభావేదికకు వారి పేరు పెట్టుకున్నాం. ప్రపంచంలో వస్తున్న పెనుమార్పులు తెలుగు సమాజాన్నే కాదు, తెలుగు భాషా సాహిత్యాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో మాతృభాషలకు పెను ప్రమాదం పొంచి ఉందని యునెస్కో హెచ్చరిస్తుంది. ఇప్పటికే అనేక భాషలు మృత భాషలు అయ్యాయి. తెలుగుని ఏ విధంగా పరీక్షించుకోవాలో అందరం కలిసి ఆలోచించుకోవాల్సిన తరుణం ఇది. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం విద్యా విధానాల ఫలితంగా తెలుగు అక్షరాలు కూడా నేరవని పరిస్థితిని నెలకొని ఉంది. గత ఏడాది అప్పటి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కొన్ని పాఠశాలను సందర్శించి తమ పేరుని తెలుగులో రాయమని అడిగితే పిల్లలు రాయలేకపోవటం నిజంగా హృదయ విదారకమే. ఒకవైపున కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించి ప్రాథమిక విద్యను మాతృభాషలో నేర్పించాలని సూచిస్తుంటే మన రాష్ట్రంలో అందుకు వ్యతిరేకమైన వ్యవస్థ నడిచింది. యునెస్కో చేసిన సూచనకు అనుగుణంగా రూపొందించిన జాతీయ విద్యా విధానాన్ని తెలుగు ప్రభుత్వాలు అనుసరించాలని తెలుగు భాషాభిమానులు ముక్త కంఠంతో కోరుతున్నారు. విద్యావంతులు మేధావులు కూడా అదే శాస్త్రీయమైన విధానంగా భావిస్తున్నారు. మేము చదువుకునే రోజుల్లో సుమతి శతకం, వేమన శతకం లాంటివి వల్లి వేయించడం ద్వారా విద్యారంభం జరిగేది. ఇప్పటి రోజుల్లో ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ రైమ్స్ తప్ప తెలుగు బాలల గీతాలు నేర్పని పరిస్థితి. మనుషుల్లో ఎందుకెంత తెలుగు వ్యతిరేకత కమ్ముకున్నదా అని ఆశ్చర్యం వేస్తుంది. విద్యా విధానం ఇలానే కొనసాగితే తెలుగు భవిష్యత్తు అస్తిత్వం కూడా ప్రశ్నార్థకం అవుతాయి. చిన్నప్పుడే పిల్లలకు సాహిత్యాభిరుచి కలిగించకపోతే, గ్రంథ పఠనం అలవాటు చేయకపోతే 1000 ఏళ్ల మన సాహిత్య సంపద గతి ఏమిటి అన్నది వాళ్ళు ఆలోచించాల్సిన అంశం. ఈ రోజున వందలాది మంది రచయితలు ఇక్కడ సమావేశం అయ్యారు. వారి రచనకు అర్థం పరమార్థం ఎక్కడా? తెలుగు దినపత్రికలకు, ప్రసార మాధ్యమాలకు, తెలుగు చలనచిత్రాలకు భవిత ఎక్కడుంది? ఆంగ్లం అంతర్జాతీయ భాష, దాని అవసరం మనకుంది, దాన్ని ఎవరూ కాదనటం లేదు. కానీ ఆంగ్ల భాష భుజాన తుపాకీ పెట్టి తెలుగు భాషను చంపాలనే ప్రయత్నమే మనల్ని బాధిస్తుందన్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేలయ్యన్న దేశంబు తెలుగు అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. తెలుగునాట తెలుగుకే దిక్కులేని పరిస్థితి ఏర్పడటమే బాధాకరం. మనవి ప్రజాప్రభుత్వాలు. ప్రజల ఆలోచన విధానాన్ని అనుసరించి ప్రభుత్వ విధానాలు ఉంటాయి. ప్రస్తుత ప్రజల ఆలోచన విధానాలలో మార్పు తేవాల్సిన బాధ్యత రచయితల మీదే ఉంది. మన ముందున్న సవాళ్ళు సామాన్యమైనవి కావు. భాష మన ఉనికి చేతనాధారం. అది ప్రమాదంలో పడ్డాక ఇప్పుడు భాష కోసం ఆక్రోశించడం ఒక రకంగా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా ఉంది. ఈ దుస్థితిని ఇటు ప్రజలు అటు ప్రభుత్వం సరిదిద్ది తెలుగు భాషకు వికాసాన్ని, తెలుగు జాతి వికాసాన్ని కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 7 దశాబ్దాల కాలంలో తెలుగు భాషాభివృద్ధికి అనేక సంస్థలు ఏర్పడ్డాయి. వాటిలో మొదట ఏర్పడిన సంస్థ తెలుగు అకాడమీ. గత ప్రభుత్వం తెలుగు సంస్కృత అకాడమీగా మార్చి దాని ఔన్నత్యాన్ని దెబ్బతీసింది. సంస్కృతానికి సముచితమైన గౌరవం ఇవ్వాల్సిందే. దాని ప్రాచుర్యానికి ప్రత్యేకంగా సంస్కృత అకాడమీని నెలకొల్పి ప్రసిద్ధ సంస్కృత పండితులకు దాని బాధ్యతను అప్పగించి ఉన్నట్లయితే అందరూ హర్షించి ఉండేవారు. దాన్ని తెలుగు అకాడమీతో జతకలపడంతో తెలుగు ప్రత్యేకతను హీనపరిచినట్టయింది. ఈ విషయాన్ని నాడు నిరసన తెలిపినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం దీన్ని సరి చేయాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని శ్రీ ఎన్టీ రామారావు గారు స్థాపించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ సంస్థ విభజన సమస్యను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించలేదు. ఈలోగా 10 ఏళ్ల గడువు తీరిపోయింది. ఆంధ్రప్రదేశ్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్తి స్థాయిలో ఏర్పడాల్సిన అవసరం ఉంది. తెలుగు భాషోద్యమ కోరికల మేరకు ఆనాడు
ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం దాని ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. ఇప్పుడు ఏర్పడిన నూతన ప్రభుత్వం ఈ తెలుగు భాషా ప్రాధికార సంస్థకు పాలక మండలిని ఏర్పరిచి నిధులను కేటాయించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా తమ భాషను కాపాడుకోవడానికి ఉపయోగపడే ఓ బహుళార్థ సాధక సంస్థగా రూపొందించాలని చెప్పి కోరుతున్నాను. శ్రీ చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అకాడమీలన్నీ కూడా రద్దయిన సందర్భంలో మన తిరిగి అకాడమీలని ఏర్పరచాలని చెప్పి కోరితే వారు అంగీకరించి అన్నింటినీ కూడా పునరుద్ధరించారు. అంతేకాకుండా కొన్ని అంత గుంపు లేని అకాడమీలను కూడా ఏర్పరచడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఆయా రంగాలకు చెందిన నిష్ణాతులను విస్మరించి వాటితో సంబంధం లేని తమ పార్టీ కార్యకర్తలకు పునరావాస కేంద్రాలుగా మార్చారు. నిజమైన కవులు కళాకారులతో వాటిని పునరుద్ధరించాలని విజ్ఞప్తి. ఆనాడు సాహిత్య అకాడమీ ఏర్పడి దాని కొలకలు వినాయక్ గారిని అధ్యక్షులుగా చేశాం. ఆ రకంగా అప్పుడు ఉన్న పెద్దలని చేయాలని చెప్పి ఆలోచన చంద్రబాబు గారు చేశారు. తదనంగా జరిగింది. కానీ గత 5 సంవత్సరాలు జరిగిన సార్ మనకు తెలుసు. ఎవరినొకరు పెట్టారు, బాగానే ఉంది. కానీ ఏమైనా పని జరిగిందా? ఈ అకాడమీలని ఏర్పరచడం కోసం దేశంలో ఉన్న అన్ని అకాడమీలను చూసి వచ్చాము. వెళ్ళి కేరళ సాహిత్య అకాడమీ చాలా అద్భుతాన్ని కృషి చేస్తుంది. అది చూసిన తర్వాత మనం అకాడమీ పెడతాం అనవసరం అనిపించింది. ఎందుకంటే అంత కృషి మనం చేయగలుగుతామని చెప్పి. కానీ ఆ పని తెలంగాణ సాహిత్య అకాడమీ చేసిందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం. తెలంగాణలో కూడా అకాడమీలు పునరుద్ధరించారు. కానీ తెలంగాణ అకాడమీలన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాయి, అద్భుతంగా పనిచేస్తున్నాయి. అందులో తెలంగాణ సాహిత్య అకాడమీ ఒక పత్రిక నడవటమే కాకుండా కొన్ని వందల పుస్తకాలను ప్రచురించి కేరళ సాహిత్య అకాడమీ మించిపోయిందని చెప్పి మాత్రం చెప్ప తప్పదు. కానీ ఇక్కడ ఒక్కటి పుస్తకం ప్రచురించలేదు, ఒక సదస్సు పెట్టిన పరిస్థితి లేదు. ఈ రకమైన పరిస్థితి ఇక్కడ ఉంది. ఇకపోతే విద్యా విధానంలో తెలుగు విషయమై కూటమి ప్రభుత్వ విధానం ఎలా ఉండబోతుందనే విషయమై భాషాభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలుగు జాతి వికాసానికి మాతృభాష ప్రకాశవంతమైన పాత్ర పోషిస్తుంది. అది విద్యలో భాగంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష ఒక్కటే కాదు, సాహితీ సాంస్కృతిక రంగాల పరిస్థితి కూడా హృదయ విదారకంగా ఉంది. చాలా రాష్ట్రాల్లో జీవిస్తున్న తెలుగు ప్రజలు స్థానిక ప్రభుత్వాల భాష సంకుచిత ధోరణుల వలన తెలుగు నేర్చుకునే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. వారికి అండగా తెలుగు ప్రభుత్వాలు నిలవాలని వివిధ రాష్ట్రాల నుండి సభకు తరలివచ్చిన ప్రతినిధులు కోరుకుంటున్నారు. తెలుగునాట ఎన్నో గ్రామీణ కళలు ఆదరణ లేక అంతరించిపోతున్నాయి. మట్టితోనూ చెక్కతోనూ లోహలతోనూ అద్భుత కళారూపాలను ఆవిష్కరించగల నైపుణ్యం ఉన్న కళాకారులు కనుమరుగవుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ కళలను అభివృద్ధి చేయగలిగితే ఆయా కళల ఔన్నత్యం నిలబడుతుంది. విదేశీ మార్గద్రవ్యం ఆదా అవుతుంది కూడా. డిజైనింగ్ అవసరమైన ప్రతి కళ ఒక దృశ్య కళే. అవి మన సంస్కృతిలో భాగం. ఈ సంస్కృతిని పరిరక్షించడానికి ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. మన పక్కన ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా సాంస్కృతిక విశ్వవిద్యాలయం ఒక ఆంధ్ర రాష్ట్రంలో తప్ప. ఆ కోణంలో కూడా వాళ్ళ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇంకా సాంకేతిక ప్రగతి గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. నూతన ప్రభుత్వం సాంకేతికతతో ముడిపడిన పాలనా వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నారు. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతిక ప్రగతి వాణిజ్య ప్రయోజనాలతో ముడిపడి వేగంగా సాగుతుంది. దాని ప్రభావం తెలుగు భాషగానే ఉంది తెలుగు, కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు తరిగిపోతుంది. అందుకని ఆ విధాన్ని నేను చెప్పాలన్న ఉద్దేశంతోనే ఇక్కడ జరిగిన పొరపాట్లను సరిదిద్దాలన్న ఉద్దేశంతో నేను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కే కేటాయించిన ఆ ప్రసంగాన్ని చేయటం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో తెలుగు బతుకుతుంది, ఇక్కడ తెలుగు తరుగుతుంది. ఆ విషయాలు ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో మనం చేస్తూ, ప్రత్యేకించి ఆ రోజున మనం ప్రాచీన భాష కోసం ఏ విధంగా పోరాడాం, ఏ విధంగా సాధించాం, అలాగే మన భాష మనుగడని కూడా మనం నిలబెట్టడానికి రచయితలుగా మనం అందరం కూడా కలిసికట్టుగా నిలవాలని చెప్పి మాత్రం మీ అందరికీ కూడా నేను మనసారా కోరుకుంటూ, ఈ రోజున ఈ మహత్తరమైన సన్నివేశంలో కూడా మనం పాలు పంచుకొని మళ్ళా ఒక భాషోద్యమానికి మనల్ని మనం అంకితం చేసుకున్న శుభ సందర్భం ఇదని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తూ, ఇప్పుడు ఈనాటి జ్యోతి ప్రకాశం చేసి ఈ సభలకి అంకురార్పణ చేసిన శ్రీమతి శైలజాకరణ్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను.